ఏంట్రా వాటర్ ఫాల్ అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, మ్యాగీ చేస్తాను అనమాట. దాని మసాలా అనమాట దీనిలో వేసేసి మామూలుగా చాలా చాలా చేద్దాం అనుకున్న పక్కన ఇది కూడా నడుస్తుంది మాకు. ఊతప్పం అండ్ మ్యాగీ చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. కేక్లు అయితే రెడీ. ఈ కేక్ దానిలో వేసే లోపల ఒక 2 minutes ఆగే అనుకోండి, ఏమంటారంటే అది అరోమా భలే ఉంటుంది. మ్యాగీ, టోప్రామెన్, తర్వాత ఏమంటారు ఇప్పి, చింగ్స్, ఇంకో 2-3 బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ కొత్తగా వస్తున్నాయి. పతంజలి, ఇంకో 2-3 బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ అన్నింటిలో మీకు బెస్ట్ ఏంటి? నా చాయిస్ అయితే టాప్ రామెన్. ఎందుకంటారా, టాప్ రామెన్లు మీకు ఇలాగా మ్యాగీలో ఇలా ఉన్నాయి కదా, మామూలుగా దీన్ని ఏమంటాం మనం ఇప్పుడు, థిన్గా ఉన్నాయి కదా, థిక్గా ఉంటుంది అన్నమాట. టాప్ రామెన్లో చాలా బాగుంటుంది. టాప్ రామెన్లో ఆ థిక్నెస్ అది సూపర్గా ఉంటుంది. బట్ ఇవాళ నువ్వెందుకు చేసుకోవట్లేదంటే ఆ లాజిక్ నేను ఆన్సర్ చేయలేను. కానీ మామూలుగా నా ఫేవరెట్ అయితే టాప్ రామెన్ అనమాట. అది మీ ఫేవరెట్ అయితే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ దయచేసి ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా ఇంకా చూడాలనిపిస్తే చెప్పండి. వీ విల్ ట్రై అండ్ వీ విల్ చిల్. అందరూ వీకెండ్ అంతా కష్టపడుతున్నాం, వీక్ డేస్ అంతా కష్టపడుతున్నాం, వీకెండ్ అయినా రిలాక్స్ అవ్వాలి కదా. అందుకని ఫీల్ అయితే మీ వాళ్ళతో స్పెండ్ చేయండి, మీ మమ్మీ డాడీతో, తర్వాత మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, కాసేపు మాట్లాడండి. ఇలా కొత్త నేర్చుకోండి. ఎందుకంటే మైండ్ రిలాక్స్ అవుతుంది కొత్తగా నేర్చుకున్నప్పుడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందో తినేసి, ఎలాగో నేనే తింటాను కాబట్టి నేను చేసుకుంటే నాకు బాగానే ఉంటుంది. ఇది అయిన తర్వాత కాసేపు అవంతా విడిపోయిన తర్వాత పోర్షన్స్ కొంచెం షుగర్ ఏంటి, షుగర్ ఎవరు వేస్తారు మ్యాగీలో, సాసును, తర్వాత కారము, కొద్దిగా నిమ్మకాయ పిండి కూడా, నిమ్మకాయ ఉప్పు వేసేసి అలా చేసుకోవచ్చు అన్నమాట. మ్యాగీ శాండ్విచ్ తర్వాత ఇవన్నీ మ్యాగీ ఒకటి, శాండ్విచ్ ఒకటి, వీటి మీద ఏంటంటే బేస్ ఇవి. బేసిక్గా శాండ్విచ్లో చాలా రకాలు ఉంటాయి, మ్యాగీలో చాలా రకాలు ఉంటాయి. తర్వాత కార్న్ మ్యాగీ అంటారు, పెప్పర్ మ్యాగీ అంటారు, ఎగ్ మ్యాగీ అంటారు. బౌల్ చేసుకోవచ్చు ఇలా. ఎందుకంటే వీటి బేస్ బాగుంటుంది అనమాట. శాండ్విచ్ కూడా చూడండి, బటర్ శాండ్విచ్ అంటారు, చీజ్ శాండ్విచ్ అంటారు, చీజ్ మ్యాగీ అంటారు. ఇలా చేసుకుంటూనే ఉండవచ్చు అనమాట. దీంతో ఏంటంటే బేస్ కరెక్ట్గా ఉండి దాంతోపాటు పక్కన ఐటమ్స్ కూడా ఉండాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుంటే వెజిటేబుల్స్ పక్కన పెట్టుకుని దీన్ని మళ్ళీ కడుక్కొని వాటర్లో దాన్ని పెట్టుకోవాల్సి వచ్చేది మనం బేసిక్గా చెప్పాలంటే. అది అంత ఫుడ్ ఎక్స్పర్ట్ కాదండి, బట్ చేస్తుంటాను అప్పుడప్పుడు కుకింగ్. వీలైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.